స్వాగతం. పొడుగులు అంటే పెద్ద పిల్లలు, బుడుగులు అంటే చిన్నపిల్లలు. పొడుగులు బుడుగులు ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్తాను. సరేనా? ఈ కథ పేరేంటంటే ఉప్పు సముద్రం. అనగనగా ఒక ఊరుంది. ఆ ఊర్లో ఒక భీమయ్య, రామయ్య అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారనమాట. అయితే ఈ భీమయ్య చక్కగా ఆ పల్లెటూరులోనే వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడనమాట. ఈ రామయ్య ఏ పని పాటు లేకుండా ఖాళీగా ఉండేవాడనమాట. అందుకు భీమయ్యకు ఒకసారి చాలా కోపం వచ్చి, రామయ్య రామయ్య నువ్వు పట్నం వెళ్ళి ఏదైనా పని చేసుకో అని చెప్పి ఇంటిలోంచి పంపించేస్తాడు. ఇక రామయ్య ఏం చేస్తాడు, సరే అని చెప్పి కాలినడకన అలా 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 నడుచుకుంటూ వెళ్తాడు. ఆ రోజుల్లో ఏంటి, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలి అంటే కాలినడకనే వెళ్ళేవారనమాట, ఎంత దూరం వెళ్ళాలన్నా. అది కూడా అడవుల్లోంచి వెళ్ళవలసి వచ్చేదన్నమాట. ఆ విధంగా మరి రామయ్య అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా వెళ్ళేసరికి తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరి మిట్ట మధ్యాహ్నం 1 గంట అయ్యేంత వరకు అడవిలో నడుస్తూ ఉన్నాడనమాట. అతనికి కాళ్ళు నొప్పి పుడుతున్నాయి, చాలా అలసిపోయాడు, ఆకలి అవుతోంది. ఇక ఏం చేస్తాడు, ఒక చెట్టు కింద కూర్చుంటాడు. కూర్చునేసరికి ఆయనకి రామయ్యకి గాఢ నిద్ర పట్టేస్తుంది అనమాట. హాయిగా నిద్రపోతాడు ఆ చల్లగాలికి. అయితే వెంటనే అతనికి రక్షించండి 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 అని ఎవరో గట్టిగా అరుస్తున్నట్టు మాటలు వినపడుతూ ఉంటాయి అన్నమాట. వినపడుతూ ఉంటే చటుక్కున నిద్రలేచి చుట్టూ చూస్తాడు, కానీ ఎవ్వరూ కనిపించరు అనమాట. ఎవరు లేరు కదా అనుకుని మళ్ళీ నిద్రపోతాడు. మళ్ళీ రక్షించండి 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 అని మళ్ళీ వినపడుతూ ఉంటాయి. వినపడేసరికి ఈసారి లేచి చుట్టుపక్కల అంతా చూస్తుంటే తన కాలు దగ్గర జానేడు పొట్టోడు అనమాట పడి ఉంటాడు. ఆ పొట్టోడు మీద ఇంత కట్టె పుల్ల అడ్డంగా పడి ఉంటుంది. ఆ కట్టె పుల్లను తీసుకోలేక వాడు రక్షించండి రక్షించండి అని అరుస్తున్నాడు అనమాట. దాన్ని చూసి రామయ్య నవ్వుకుని ఆ కట్టె పుల్ల తీసి పక్కకు పడేసి ఆ పొట్టోడిని ఇలా చేతిలోకి తీసుకుని, పొట్టోడా పొట్టోడా ఎవరు నువ్వు అని అడుగుతాడు. అడిగితే ఆ పొట్టోడు ఏం చెప్తాడంటే, ఈ అడవిలో మాకు ఒక పెద్ద గుహ ఉంది, ఆ గుహలో మా పొట్టోడ సామ్రాజ్యం ఉంది, ఆ పొట్టోళ్ళందరికీ రాజుగారు ఉన్నారు, ఆ రాజుగారు కొడుకుని నేను యువరాజుని అని చెప్తాడనమాట. చెప్పి నువ్వు నా ప్రాణాలను రక్షించావు కదా, కాబట్టి మా నాన్నగారి దగ్గరికి తీసుకెళ్తాను పదా అని చెప్పి దారి చూపిస్తూ ఉంటే రామయ్య వెళ్తాడనమాట. అలా ఒక పెద్ద గుహలోనికి తీసుకువెళ్తాడు. తీసుకెళ్ళేసరికి ఆ గుహలోంచి బిలబిల బిలబిలమంటూ చీమల దండులాగా బోల్డంతమంది పొట్టోళ్ళు వచ్చేస్తారనమాట. వచ్చేసేసరికి వాళ్ళందరినీ చూసి రామయ్య చాలా ఆశ్చర్యపోతాడు. వాళ్ళల్లో ఒక పొట్టోడు ఒక పెద్ద బండరాయి మీద కూర్చుని ఉన్నాడు. అతను రాజు అన్నమాట. అతను ఏం చేస్తాడంటే, రామయ్య బాబు బాటసారి, మా యువరాజును నువ్వు రక్షించావు కాబట్టి నీకు ఒక మంచి బహుమతి ఇస్తాం మేము అని చెప్పి పొట్టోళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళి ఒక తిరగలంటే తెలుసు కదా, విసురాయి ఇలా బియ్యం అవన్నీ వేసి తిప్పుతాం చూడండి, ఆ తిరగలి మోసుకొచ్చి ఇదే నీకు ఇచ్చే బహుమతి అని ఇస్తారనమాట. ఇచ్చేసరికి ఈ రామయ్య ఏమంటాడు, ఇది ఆడవాళ్ళు బియ్యం ధాన్యాలు ఇవన్నీ విసురుకునేది, ఇది నాకెందుకు, నాకేమొద్దు అంటాడు. అంటే ఆ రాజుగారు ఏమంటారంటే, నాయన ఇది ఇలాంటి తిరగలు కాదు, మరి దీన్ని తిప్పేవంటే నువ్వు ఏది కోరుకుంటే అది వస్తూనే ఉంటుంది, మళ్ళీ అది ఆగాలంటే నువ్వు ఈ మంత్రం చదివితే ఆగిపోతుంది అని చెప్పి అతని చెవిలో ఒక రహస్య మంత్రాన్ని బోధించి ఒక సంచిలో ఆ తిరుగులు వేసి ఇస్తాడనమాట. ఇస్తే ఈ రామయ్య ఏం చేస్తాడు, ఆ తిరుగులు తీసుకుని బయటకు వచ్చేస్తాడు. వచ్చి అలా కొంచెం కొంచెం దూరం ప్రయాణం చేసేసరికి అతనికి బాగా ఆకలి అవుతూ ఉంటుంది. సరే ఈ తిరగలేదు మహిమ కలిగింది అని చెప్పారు కదా, దీన్ని పరీక్షిద్దామని చెప్పి ఆ రామయ్య ఒక చెట్టు కింద కూర్చుని సంచిలోంచి తిరగలు తీసి తిరగలు తిప్పి తిరగలి నాకు ఆహారం కావాలి అంటాడనమాట. అనేసరికి ఆ తిరుగులు తిరుగుతూ ఉంటుంది. అక్కడికి ఒక అరిటాకు వచ్చేస్తుంది, దాని మీద పంచపక్ష పరమాన్నాలన్నీ కూడా ప్రత్యక్షమైపోతాయి అన్నమాట. ఆ రామయ్య ఏం చేస్తాడు, కడుపు నిండా తినేస్తాడు. తినేసి ఆహా ఇదేదో బాగుంది, ఇంకెందుకు పట్నం వెళ్ళి అక్కడ ఉండడం, కాబట్టి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఆ తిరుగుల్ని పెట్టుకుని తెల్లవారేసరికి వచ్చేస్తాడనమాట. వాళ్ళు ఊరు వచ్చేసి తెల్లవారేసరికి ఆ ఊరు బయట ఒక పెద్ద మైదాన ప్రదేశంలో ఒక పెద్ద భవనం, ఆ తిరుగుల సహాయంతో భవనం ఏర్పాటు చేసేసుకుని అందులో సకల వస్తువుల్ని, సకల సౌకర్యాలు, పని మనుషులు అన్నిటినీ రెడీ చేసేసుకుంటాడనమాట. తెల్లవారేసరికి ఊళ్ళో అందరూ కూడా వింతగా చెప్పుకుంటున్నారు, రామయ్య ఊరి బయట పెద్ద భవనం కట్టేశాడు, బోళ్ళంత ధనధాన్యాలతోటి పని మనుషులతోటి తులతూగుతున్నాడు అని అందరూ చెప్పేసుకుంటారనమాట. అయితే ఈ రామయ్య ఏం చేస్తాడు,
ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద పూజ గృహప్రవేశం చేసుకొని ఊరి వాళ్ళందరినీ కూడా భోజనానికి పిలుస్తాడనమాట. పిలిచేసరికి అందరూ ఒక్కరు కూడా మానకుండా అందరూ వచ్చేస్తారు. అయితే రామయ్య అందరిని భోజనానికి కూర్చోబెట్టి ఆ తిరుగల సహాయంతోటి ఎవరు ఏది అడిగితే వాళ్ళకి అది వడ్డిస్తున్నాడనమాట. లడ్డు అడిగిన వాళ్ళకి లడ్డు, కాజా అడిగిన వాళ్ళకి కాజా, బాదుషా అడిగితే బాదుషా, అలా ఏది కావాలంటే అది వడ్డించడం మొదలుపెడతాడు. ఇదంతా చూసి ఊరు ప్రజలందరూ కూడా రామయ్యని ఆహా! ఓహో! అంటూ అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఈ రామయ్య వాళ్ళ అన్నయ్య భీమయ్య ఉన్నాడు గదా! అతనికి చాలా దురాశ కలుగుతుంది, అత్యాశ కలుగుతుందనమాట. ఆహా! వీడి దగ్గర ఏదో మాయ ఉంది, కిటుకు ఉంది, అదేంటో తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్ని అపహరించాలి అని అనుకుంటాడు. అనుకుని రామయ్యని పిలిచి, "రామయ్య, రామయ్య, నాకు ఇంకొన్ని లడ్డూలు కావాలి" అని అడుగుతాడు. "సరే అన్నయ్య తీసుకొస్తాను" అని చెప్పి రామయ్య లోపలికి వెళ్తాడు. గబగబా ఈ భీమయ్య పెరట్లోంచి లోపలికి వెళ్ళి ఆ కిటికీలోంచి లోపలికి చూస్తాడనమాట. ఈ రామయ్య ఏం చేస్తాడు, లోపలికి వెళ్ళి తిరగలిని తిప్పి తిరగలి తిరగలి లడ్డూలు కావాలి అంటాడు. అంటే లడ్డూలు వస్తూనే ఉంటాయన్నమాట. ఇక అది చూసి ఏం ఎరగనట్టు పరుగు పరుగున వెనక్కి వచ్చేసి భీమయ్య కూర్చుని భోజనం చేస్తూ ఉంటాడనమాట. అయితే రామయ్య తీసుకొచ్చి లడ్డూలు వడ్డిస్తాడు, భీమయ్య తింటాడు. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ భీమయ్య ఏం చేస్తాడంటే, ఈ రాత్రికి నేను ఇక్కడే ఉంటాను రామయ్య అని చెప్పి తమ్ముడు వాళ్ళ ఇంట్లో నిద్రపోతాడు. నిద్రపోయి అందరూ గాఢ నిద్రలో ఉండగా ఆ గదిలోనికి వెళ్ళి ఆ తిరుగల్ని ఒక సంచిలో పెట్టుకుని గబగబా కొంచెం అన్నం వంటింట్లోకి వెళ్ళి కొంచెం అన్నం, పెరుగు మూట కట్టుకుని గబా గబా సముద్రానికి వెళ్ళిపోయి అక్కడ ఆ ఊరికి దగ్గరలో సముద్రం ఉంటే అక్కడికి వెళ్ళిపోయి ఒక నావ ఏర్పాటు చేసుకుని, ఒక పడవ ఏర్పాటు చేసుకుని దాంట్లో వెళ్ళిపోతూ ఉంటాడనమాట. తెల్లవారేసరికి సముద్రం మధ్యలోకి చేరుకుంటాడు. చేరుకుని బాగా ఆకలవుతుంది కదా అనుకుని అన్నం పెరుగన్నం మూట తీసి అందులో కలుపుకుని తింటూ ఉంటే అందులో ఉప్పు వేసుకోవడం మర్చిపోయాడనమాట. మర్చిపోయేసరికి అయ్యో! ఎట్లా ఉప్పు లేనిదే నేను అస్సలే తినను. కొంతమంది తినలేరు కదా ఉప్పు లేనిదే. ఉప్పు లేనిదే నేను అస్సలే తినలేను కదా అనుకుని ఏం చేస్తారంటే, ఆ తిరగలి ఉంది కదా ఉప్పు రాదా ఏంటి అనుకుని తిరగలిని తిప్పి తిరగలి తిరగలి ఉప్పు కావాలి అంటాడు. అంటే తిరగలి తిరగడం మొదలు పెడుతుంది. ఇక ఉప్పు వస్తూ ఉంటుందన్నమాట. సరిపడా కొంచెం ఉప్పు వేసుకుని 2 ముద్దలు కలుపుకుని చూసేసరికి తిరగలి ఇంకా తిరుగుతూనే ఉంది. ఉప్పు వస్తూనే ఉందన్నమాట. ఈ భీమయ్య ఆగు ఆగు చాలు చాలు అంటాడు. అయినా సరే ఆ తిరగలి ఆగట్లేదు. అంటే ఈ భీమయ్యకి తెలియదు కదా రామయ్యకు ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం చదివితేనే ఆ తిరగలి ఆగుతుందని. అది తెలియక ఎంత ఆగు ఆగు అని చెప్పినా కానీ ఆ తిరగలి ఆగదు. ఆ తిరగలి తిరుగుతూనే ఉంటుంది. మొత్తం ఆ పడవంతా కూడా ఉప్పుతోటి నిండిపోయి ఆ పడవతో పాటు భీమయ్య, ఈ తిరుగులు ఇవన్నీ కూడా నడి సముద్రంలో మునిగిపోతాయన్నమాట. అయితే ఇప్పటికి కూడా సముద్రంలో ఆ తిరగలి తిరుగుతూనే ఉందట. అందుకే సముద్రంలో నీళ్ళు ఉప్పగా ఉంటాయట. మరి పొడుగులు పొడుగులు ఈ కథ మీకు నచ్చిందా? ఇది ఒక జానపద కథ అనమాట. జానపద కథలో సైన్స్ ఎవరు వెతకూడదండి. దీనికి సైంటిఫిక్ రీజన్ ఏంటి? నిజంగానే సముద్రంలో తిరగలుందా? తిరుగుతుందా? అందుకే ఉప్పుందా? అని అనుకోకూడదండి. ఎందుకంటే జానపద కథలు అనేవి జానపదులు అంటే జనపదాల్లో నివసించేటటువంటి పల్లె ప్రజల ఊహల్లోంచి వచ్చినటువంటి కథలనమాట. కాబట్టి ఇలాంటి జానపద కథల్ని పిల్లలకి తప్పనిసరిగా చెప్పాలి. ఎందుకంటే మనకంటే పిల్లల్లో ఎక్కువ ఆలోచనా శక్తి ఉంటుంది. ఇంకా చాలా బాగా ప్రతి విషయాన్ని గమనించేటటువంటి శక్తి ఉంటుంది. క్రియేటివిటీ ఉంటుందనమాట. కాబట్టి ఇలాంటి కథల్ని వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళల్లో ఆలోచన శక్తి పెరుగుతుంది. క్రియేటివిటీ కూడా పెరుగుతుందనమాట. మరి పొడుగులు పొడుగులు మీకు ఈ కథ నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి.